ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సాయంత్రకాల సమయం మరొక్కసారి ప్రభు మా కృపను బట్టి మీ అందరితో పాటు దేవాతి దేవుడిని స్తుతించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. ప్రభుని మహిమపరుస్తూ ప్రత్యేకముగా మరి ఈ సహవాసాన్ని ఇంతవరకు నడిపిస్తున్న దైవజనురాలకి, అదే రీతిగా మరి ప్రార్థన చేసిన బిడ్డలకు, వాక్యపఠనం చదివిన వారికి, స్తుతి ఆరాధన నడిపించిన బిడ్డకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలండి. ప్రభుకి స్తోత్రాలు. రండి మనం దేవుని మాటలు విందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం అందరు తీయండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచడానికి ఒక శ్రేష్టమైన మాట విడుదల చేస్తున్నారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వాక్య భాగం. ఆ, చాలండి. చాలమ్మా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలైనా. నీ సన్నిధిలో నీ బిడ్డలందరూ ఇంతవరకు కన్నీళ్లతో నీ పాదాలు కడిగి ప్రభా వారి యొక్క ఉన్న సమస్యలన్నీ నీ పాదాల చేత పెట్టారు. నీ వాక్కు చేత బలపరచండి. నీ వాక్కు చేత ఆదరణ కలుగు చేయండి. ధైర్యముగా ప్రభా నీ సన్నిధిలో ఎటువంటి భయాందోళన లేకున్నట్లుగా హృదయము నెమ్మదిగా ఉండుటకు ప్రభా నీ మాట మీద ఆధారపడటకు సహాయం దయచేయండి. నా జ్ఞానము నా తలంపు మరుగు చేసి నీ జ్ఞానము నీ ఆలోచన నింపి నీ నోటి బూరగా నన్ను వాడుకోమని వింటున్న బిడ్డలకు వినగల చెవు గ్రహించే మనస్సు మా ప్రియులందరికీ మీరు అనుగ్రహించి మేము పొందమని యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ఈ గ్రంథం సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20 వాక్యం భాగంలో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నమ్మకంగా ఉండండి, మీకు దీవెనలు మెండుగా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈరోజు ఈ నమ్మకం అనే మాటను మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు కొన్నిసార్లు మనకున్న బంధాల మీద మనం అపారమైన నమ్మకాలు పెట్టుకుంటాం కదా. కొన్నిసార్లు మనకున్న రిలేషన్షిప్ మీద, లేదా సమాజం మీద, లేదా కుటుంబాల మీద, స్నేహితుల మీద కొన్ని విపరీతమైన నమ్మకం పెట్టుకుంటాం. అకస్మాత్తుగా ఆ నమ్మకాలు మనం కోల్పోయినప్పుడు, లేదా నమ్మకాన్ని ఒమ్ము చేసేవారు ఎవరైనా మన చుట్టూ ఉన్నారనుకోండి, మన హృదయాలు ఎంతో కలవరం చెందుతాయి, బాధ కలుగుతాయి. అయ్యో, నా సమస్య, నా బలహీనతలు, నాకున్న ప్రాబ్లమ్స్ నేను నమ్మిన వారికి చెప్తే వారేమో ఆ మాటలు తీసుకెళ్ళి వేరే వారి దగ్గర తీసుకెళ్ళి నన్ను ఇంకా బాధపరిచారు, ఇంకా నన్ను దుఃఖపరిచారు అని కొన్ని సాక్ష్యాలు మనం వింటుంటాం, కొన్ని మాటలు మనం వింటుంటాం. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న అతి శ్రేష్టమైన మాట, మీరు నమ్మకంగా ఉండండి, మీకేం కలుగుతుంది చెప్పండి? దీవెన కలుగుతాయి. వంచనతో, నయవంచనతో ఈరోజు మనము ఈ లోకంలో సంపాదించుకునే ధనము కన్నా, లేకపోతే ఆర్థిక స్థిరాస్తుల కన్నా, దేవుణ్ణిలో యథార్థముగా నమ్మకంగా జీవించే వారికి ఏం కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడంటే, దీవెనలు కలుగుతున్నాయి. అందుకే సొలొమోను గారు ఆయన చాలా ప్రాముఖ్యత కలిగిన వారండి. ఎంత మహాజ్ఞానం అంటే ప్రభు సన్నిధిలో చాలా నమ్మకంగా ఉన్నాడు. దావీదు ఎంత నమ్మకంగా ఉన్నాడో, మోషే ఎంత నమ్మకంగా ఉన్నాడో, వారికన్నా అతి శ్రేష్టమైన నమ్మకాన్ని ప్రభు సన్నిధిలో ఆయన క్రియల ద్వారా చూపించారు. అందుకే దేవుడు సొలొమోనుకి అంత శ్రేష్టమైన జ్ఞానం అనుగ్రహించిన కారణం ఏంటంటే నమ్మకం. అతను నా పని చేయగలుగుతాడు, నా రాజ్యాన్ని స్థాపించగలుగుతాడు, నా ప్రజల్ని పాలించగలుగుతాడు అని ఒక బలమైన నమ్మకాన్ని అతను దేవుని దృష్టికి తీసుకొచ్చాడు. కాబట్టే దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, నీకు దీవెనలు నేను మెండుగా ఇస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన నమ్మకం ఎవరి మీద పెట్టుకుంటున్నాం? మన నమ్మకము, మనకున్న భరోసా, మనకున్న ఆధారం ఎవరి మీద ఉందో ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో దేవుని మీద మన నమ్మకం ఉండాలి. మొట్టమొదటిగా ఎవరి మీద నువ్వు నమ్మకంగా ఉండాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20 వాక్య భాగం చదువుదామండి. అందరూ తీయండి అన్నమాట. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20 వచనం చదువుతున్నాం. యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర
సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం ఎవరికి నమ్మకంగా ఉండాలి అనే మాటను మనం జాగ్రత్త పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేసిన అతి శ్రేష్టమైన మాట ఏంటంటే, నీవు దేవునికి నమ్మకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ హిజ్కీ అనే దైవజనుడు తాను పాలిస్తున్న దేశం అంతా కూడా జరిగించిన తర్వాత ఇలాగ జరిగింది. ఆ పైన మీరు చదవండి, అక్కడ కొన్ని శ్రేష్టమైన అధ్యాయాలన్నీ కూడా కనబడతాయి. అయితే దేవునికి తనకు అనుకూలంగా జరిగించిన తర్వాత తన దేవుడైన యెహోవా దృష్టికి, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడట. దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగా పని చేయుచు వచ్చాను. చూడండి, అక్కడ 3 మాటలు ఉన్నాయి. యథార్థముగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ మాట మీరు చదువుతున్నప్పుడు మనలో ఒక ఆలోచన రావాలి. ఏంటి ఆలోచన అంటే, నేను దేవునికి నమ్మకంగా ఉన్నానా? ఈరోజు నా భక్తి, నా ప్రార్థన జీవితం, లేదా నా పరిచర్య, నాకున్న ప్రతి ఒక్క అవసరతను బట్టి నేను దేవుని నమ్మకంగా ఉన్నానా? నమ్మకమైన వారి మీద మనం ఆధారపడుతున్నామా? మనుషుల మీద ఆధారపడితే కొన్నిసార్లు మనం పడిపోతామండి. మనిషి మాట మనల్ని పడగొట్టేస్తుంది. అందరి మాటలు కాదండి, కొన్ని ప్రభావితం కలిగించే మాటలు ఉంటాయి, కొన్ని మన హృదయములను గాయపరిచే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నా మీద నమ్మకం కలిగి ఉండు, నా 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 కను దృష్టిలో నమ్మకంగా ఉన్నట్టాడు. అందుకే కదా మోషేకి దేవుడు ఇస్తున్న గొప్ప సాక్షి తెలుసు కదా మీ అందరికీ. మోషే నా ఇల్లంతటిలో చెప్పండి నమ్మకస్తుడు అనే ఒక సాక్ష్యం కలిగిన వారు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడండి. నమ్మకమైన వారికే దేవుడు కొన్ని బాధ్యతలు అప్పు చెప్తారు. నమ్మకంగా ఉన్న వారికే ఉద్యోగ స్థలాల్లో కొన్ని పనులు అప్పు చెప్తారు. నమ్మకం ఉన్న వారికే చూడండి, ప్రజలు కొంతమందిని ఎన్నుకొని వారి మీద నమ్మకం కలిగి వారిని గెలిపించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ నమ్మకం వారు నిలబెడతారు. ఆ నమ్మకాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి మనకు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావో దాని మీద వారు పని చేసిన ద్వారా మనకున్న నమ్మకాన్ని వారు నిలబెట్టే వరకు కనబడతా ఉంటారు. కొంతమంది కుటుంబాల్లో చూడండి, మన భవిష్యత్తు ఇదిగో మా జీవితం ఎలాగో కష్టంతో నలిగిపోయింది, ఇబ్బందులతో నలిగిపోయింది, కన్నీటితో నలిగిపోయింది. సరే, కనీసం మన భవిష్యత్తులో మన పిల్లల జీవితం కరెక్ట్గా ఉండాలి కదా, ఇగో వారి కోసం మనం నమ్మకంగా పనిచేద్దాం, ఇగో వారి కోసం మనకు విడిచివచ్చిన కుటుంబం కోసం నమ్మకంగా మనం జీవిద్దాం అని కొన్నిసార్లు మనకు ఆలోచన కలిగినప్పటికి కూడా చెప్పండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి బలహీనతలు బట్టి కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం కోల్పోతుంటాం. ఏ నిర్ణయంతో మనం వస్తామో, ఏ ఆలోచన అయితే మన దేశానికి వస్తామో, కొన్నిసార్లు ఇక్కడ పరిస్థితులన్నీ బట్టి ఆ ఆలోచనలు కూడా తారుమారయ్యే పరిస్థితి కనబడతా ఉంటుంది. కొన్నిసార్లు మనం పనిచేసే స్థలాల్లో మనం నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా చెప్పండి, మన మీద ఏమొస్తాయి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కొన్నిసార్లు కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనం నమ్మకంగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, ఎవరికి ఏ హాని చేయం, ఎవరికి ఏ ఇబ్బంది కలుగు చేయం, ఎవరికి ఎటువంటి మాట ద్వారా కానీ కనీసం ఆలోచనలు కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని ఉద్దేశం కానీ మనకు ఉండదు. అయినా సరే చెప్పండి, మనకి కొన్నిసార్లు ఆ నమ్మకాన్ని బట్టి ప్రభు మనకి ఏమిస్తాడు? దేవుళ్ళు ఇస్తాడు, కానీ ఎప్పుడు కూడా శోధనకు ప్రవేశింపచేయడు. మనుషుల మీద మనం ఆధారపడినప్పుడు చాలాసార్లు మనం పడిపోతాం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవునికి నమ్మకం ఉన్నావా? ఆయన దృష్టిలో నమ్మకంగా ఉన్నావా? ఆయన కను దృష్టిలో నమ్మకం ఉన్నావా? ఒకవేళ నమ్మకంగా ఉన్నట్లయితే ఇదిగో ఈ మాట నీ కొరకే. నమ్మకం ఉన్న వారికి దీవెనలు చెప్పండి మెండుగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీవెనలు మెండుగా రావాలంటే, ఆశీర్వాదముకు వారసులుగా నువ్వు కావాలంటే, నా ప్రభు బిడ్డ, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండవు చాలు. మనుషుల దృష్టిలో నువ్వు నమ్మకాన్ని బట్టి కాదండి, మనుషులకి నమ్మకంగా ఉన్నట్టుగా జీవించేవారు కొంతమంది ఉంటారు. నటన, పై వేషం ధరించి, ఆ నటన బట్టి కొన్నిసార్లు వేషధారణ అంటారు. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, నువ్వు వేషధారినగా ఉంటే నువ్వు దేవుని దృష్టిలో నమ్మకంగా లేనట్టే. హిజ్కీ అనే దైవజనుడు తాను చేసిన దేవునికి అనుకూలమైన వాతావరణంతా కూడా కలిగిన తర్వాత అతడు చేస్తున్న గొప్ప ప్రమాణం ఏంటంటే యథార్థముగా ఉన్నాడట. యథార్థముగా ఉన్నాడు. యథార్థత అంటే ఏం చెప్పండి? లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునేది కాదు. నువ్వు లోపల ఏ ఆలోచన కలిగి ఉన్నావో క్రియలు కూడా అదే రావాలి. ఒకవేళ రెండు వైపులా తలంపులు కలిగి ఉంటే అది యథార్థత మనసు కాదు. దేవుని దృష్టిలో అనుకూలంగా
యథార్థంగా నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదం అనుకుంటే వాక్యం తెలియజేస్తా ఉంది. అంత మాత్రమే కాదండి, 20వ వచనంలో తన దేవుణ్ణి ఆశ్రయించుటకై, ఆ మాటని అర్థం చేసింది, దేవుని ఆశ్రయించడం ద్వారా దేవుని మందిర సేవ విషయమందు, ధర్మశాస్త్ర విషయమందు, ధర్మమంతటి విషయమందు తాను ఆరంభించిన ప్రతి పని, అండర్లైన్ చేయండి అన్నమాట, ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం దేవునికి అనుకూలంగా, దేవునికి నమ్మకంగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు, ఆశీర్వాదంగా ఉంటాయి, మన దేవునికరంగా ఉంటావు. నీ కన్నీళ్ళు నాట్యంగా మారుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు ఆయన. నీ హృదయంలో ఉన్న ప్రతి ఆవేదనను, ప్రతి భారమును, ప్రతి ఒక్క బలహీనతలన్నీ కూడా దేవుడు తీసివేసి అనుకూలం వాతావరణం బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయన దృష్టిలో నమ్మకంగా ఉన్నప్పుడు. అందుకే సొలొమోను గారు అంటారు, నమ్మకంగా ఉన్న వాడికి చెప్పని ఏముంటాయి? దీవెనలు మెండుగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. దేవుని బిడ్డలుగా మనం ఎవరికి నమ్మకంగా ఉండాలి, ఎవరి దృష్టిలో నమ్మకంగా ఉండాలి చూడండి. అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరికి తెలిసిన భాగమే, మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి కొరింథీ 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం అండి. 17 చదవండి. ఇందు నిమిత్తము ఉమ్, ప్రభువునందు నాకు ప్రియుడని నమ్మకమైన నా కుమారుడనగు ఉమ్, తిమోతిని పంపియున్నాను. ఉమ్, ఇతడు క్రీస్తునందు నేను నడుచుకుని ఉమ్, విధమును అనగా ప్రతి స్థలములోని ప్రతి సంఘములోని నేను బోధించుచు ఉమ్, విధమును మీకు జ్ఞాపకం చేయును. ఉమ్. నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు పొంగుచున్నారు. ఉమ్. ప్రభు ఇష్టమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉమ్. చిన్న వారి మాటలను కాదు, వారు శక్తినే తెలుసుకుందరు. చాలండి, ఆమేన్. చాలమ్మా, చాలు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న దేవుని బిడ్డలతో, దేవుని సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఎవరికి నమ్మకం ఉండాలి? ఒకటి, నువ్వు దేవునికి నమ్మకం ఉండాలి. రెండో మాట, ఆ దేవుని రాజ్యమును మోస్తున్న దైవజనుడికి నువ్వు నమ్మకంగా ఉండాలి. అక్కడ చదవండి, ఆ మాట చాలా బాగుంటుందండి. ఆ మాట 17 వచనం మరొకసారి నేను చదువుతున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడైన నమ్మకమైన నా కుమారుడగు తిమోతి. ఆ మాట మీరు గమనించారా? ప్రభువునందు నమ్మకమైన వాడ నా కుమారుడ తిమోతి. ఎవరు మాట్లాడుతున్నారండి? ఒక దైవజనుడు తిమోతితో మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారంటే, మీ యొద్దకు నేను పంపుతున్నాను, అతడు క్రీస్తునందు నేను నడుచుకొనిన విధమును, అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక దైవజనుడికి నమ్మకంగా ఉంటే, ఒక దైవజనుడి ఆలోచనలో నువ్వు నమ్మకంగా ఉంటే నీకు దీవెనలు మెండుగా వస్తాయి. తిమోతి పౌలు గారు చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తూ వస్తున్నప్పటికీ కూడా మరొక్కసారి పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతూ, నేను ప్రతి సమయంలో నేను ఉండకపోవచ్చు, ప్రతి సందర్భంలో నేను మీ వద్దకు రాకపోవచ్చు, ప్రతి సందర్భంలో మీకు నేను అందుబాటులో లేకపోవచ్చు, అయితే నా కుమారుడైన తిమోతి నేను పంపిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. నా కుమారుడైన తిమోతిని పంపిస్తున్నాను. తిమోతి ఏం చెబితే అది మీరు చేయండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక దైవజనుడికి తిమోతి ఎంత లోబడుతున్నాడో చూడండి. లోబడి తత్వం, అనుసరించే ఆలోచన, మనస్సు ఎవరికైతే ఉంటారో వారికి దేవుడు దీవెనలు మెండుగా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు దైవజనుడికి నమ్మకంగా ఉన్నావా? ఆలోచన చేయండి ఒకసారి. దైవజనుడు చెప్పే ప్రతి మాట కావచ్చు, ప్రతి ఆలోచన కావచ్చు, లేదా ప్రతి పని కావచ్చు, ఆయన తలంపులో, ఉద్దేశాల్లో, ఆయన ఆలోచనలో మనం నమ్మకంగా కనబడుతున్నావా? కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఆయన అంతేనండి, మూర్ఖంగా మాట్లాడతారండి, ఇంకే వేరే పనిపాటు లేదండి, ఒక్కరినే దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారండి. నో, ఎప్పుడు కూడా దైవజనుడు సంఘ కాపురి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా మాట్లాడండి. సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం ఎప్పుడు కూడా ఆయన పనిచేయదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఆయన పరిశుద్ధాత్ముడి అనుభవం బట్టి మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు ఆ మాటలు మన హృదయంలో గాయపరచొచ్చేమో, కొన్నిసార్లు ఆ మాటను మనకి బాధ కలిగించొచ్చేమో, కానీ చెప్పండి, ఆ గాయము, ఆ బాధ నీ మేలు కొరకే, నీవు ఆశీర్వాదంగా ఉండడానికే,
నేనేదో బాధ పెట్టి ఇబ్బంది పెట్టి లేకపోతే నేనేదో మహా జ్ఞానవంతుడని చూపించుకోవడానికో దైవజనుడు మాట్లాడు. ఎప్పుడు సంఘాన్ని శ్రేష్ఠ కోరేవాడు, సంఘ బిడ్డలను మంచి క్రమశిక్షణలో పెట్టడానికి ఆలోచన కలిగిన వారు. అంత మాత్రమే కాదండి, మీరు అన్ని విషయాల్లో వరిదిల్లుతో రావాలని దైవజనుడు ఆలోచన కలిగి ఉంటారు తప్ప ఎప్పుడు కూడా మిమ్మల్ని కృంగదీయాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని, మీరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఏ దైవజనుడు కూడా ఆలోచన కలిగి. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు కొన్ని సందర్భంలో ఉండొచ్చేమో. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దైవజనుడికి లోబడితే, అమ్మ మైక్ని ఆఫ్ చేయండి, దైవజనుడికి నువ్వు లోబడితే, దైవజనునికి నమ్మకంగా నువ్వు ఉంటే నీకు దీవెనలు మెండుగా వస్తాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు దీవెనలకు మనం కరువుగా ఉన్నామా? దీవెనలు మనకి దాటిపోతున్నాయా? ఆశీర్వాదముకి దగ్గర దాకా వచ్చి, మేలు దగ్గర దాకా వచ్చి, నువ్వేదైతే అనుకుంటున్నావో అది జరుగుతుందా అనుకునే లోపు దాటిపోతుందా? ఆలోచించండి ఒకసారి. ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ మనం ఇబ్బంది పడుతున్నాం? ఎక్కడ మనకి అడ్డుగా ఉంది? ఏది అడ్డుగా ఉంది? మానసికమైన ఒత్తిడా, లేకపోతే శారీరకమైన ఒత్తిడా, నేత్రశ శరీరశ జీవటపమా? వీటన్నిటి నుంచి మనం బయటకు రావాలి. బయటకు వచ్చి మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. ఒకటి. రెండో మాట చెప్పండి, ఎవరికి నమ్మకంగా ఉండాలి? దైవజనుడికి నమ్మకంగా ఉండాలి. తిమోతితో దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను తిమోతిని పంపిస్తున్నాను, మీరు దైవజనుడు రాలేదని మీరు ఉప్పొంగిపోవద్దు, మీరు తహతలాడిపోద్దండి. ఏదో ఒక దినాన్న నేను మరలా వస్తాను, అంతవరకు నేను ఏదైతే బోధించానో, ఏదైతే నేర్పించానో, ఏ మార్గం అయితే నేను చూపించానో, తిమోతి ఆ మార్గం నువ్వు సంఘానికి నువ్వు చూపించి బలపరచు అని పౌలు గారు మాట్లాడుతుంటే మనం చూస్తాం. ఎంత నమ్మకం తిమోతి మీద లేకపోతే ఆ మాట అంటారంటే చెప్పండి ఒకసారి. ఈరోజు మనం ఎవరికి నమ్మకంగా ఉంటున్నాం చెప్పండి. కొన్నిసార్లు మనం ప్రమాణాలు చేస్తాం, పాస్టర్ గారు ఇక నుంచి నేను దేవుని కొరకే అండి, ఇక నుంచి నేను ప్రతి నెల ప్రతి క్రమశిక్షణ కలిగి వస్తానండి, ఇక మొదలుకొని నేను నా యొక్క సంపాదనలో ఏమండి నేను ఇస్తానండి, అది ఇస్తాను, అది చేస్తానని అన్నవారు ఈరోజు తప్పిపోయినట్టుగా మనం చూస్తామండి. చాలా మంది మాట ఇచ్చి తప్పిపోయినట్టుగా. మాట తప్పిపోతే పర్లేదు, కానీ కొన్నిసార్లు మన దేవుని దృష్టిలో తప్పిపోయిన వారు కనబడుతుంటాం. నువ్వు మాట ఇచ్చేది ఎవరికి? ప్రభు సన్నిధిలో, ప్రభు ఎదుట నిలబడి ఒక సాక్ష్యం కలిగి, ఒక ఆవేశంతో, ఒక దైవావేశంతో మాట్లాడుతున్నావు. నేను ఇది మొదలుకొని ఏమండి నాతో పాటు నా స్నేహితులందరినీ కూడా నేను సన్నిధి తీసుకొస్తాను అన్న నీవే ఈరోజు మందిరానికి దూరం అయిపోతే నీకు దీవెనలు ఎలా వస్తాయి? ఆశీర్వాదం ఎలా వస్తుంది చెప్పండి? ప్రభు ఎదుట నువ్వు ప్రమాణం చేస్తున్నావు, దైవజనుడి ఎదుట కాదు, సంఘంలో విశ్వాసుల ఎదుట కాదండి. దేవుని బలిపీఠం దగ్గర నిలబడి నువ్వు చేసే ప్రతి ప్రమాణం, ప్రతి మాట నువ్వు నిరార్థకం కాకున్నట్లుగా నెరవేర్చడానికే ప్రయత్నించాలి. అది ఏ విషయాలైనా సరే, ఎంత ఇబ్బందులు వచ్చినా సరే, ఎంత ఆర్థికంగా మనం కృంగిపోతున్నా సరే, నువ్వు తీసుకున్న మాట మీద నువ్వు నిలబడాలి. ఆ మాట ఎవరి కొరకు ఇస్తుందో తెలుసా? దేవుని సన్నిధి కొరకు నువ్వు నిలబడుతున్నావు. దైవజనుడికి కాదండి నువ్వు మాట ఇచ్చేది. దైవజనుడిలో ఉన్న ముఖాంతరం నుంచి దేవుడు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎదుట నిలబడుతున్నావు. ఇది గుర్తించాలి మనం. ఇది గుర్తించలేకనే మనం నమ్మకత్వం కోల్పోతున్నాం. ఇది గుర్తించలేకనే చెప్పండి మనం ఏం చేస్తున్నాం? దీవెనలు కోల్పోవడానికి అవకాశం. దీవెనలు కోల్పోతున్న ఈరోజు మనం చూస్తున్నాం, మన కళ్ళ ఎదుట, మన చుట్టూన్న పరిస్థితులను కూడా చూస్తున్నాం. అయ్యో, ఒకప్పుడు నేను బలంగా ప్రార్థన చేస్తున్నాను, ఒకప్పుడు నేను నా సాక్షిని నేను కాపాడుకున్నాను, ఒకప్పుడు నేను క్రమశిక్షణ కలిగి నేను క్రమంగా దేవుని సన్నిధికి వచ్చేవాడిని. ఈరోజు ఎందుకు దూరం అయిపోయాను? ఎందుకు నేను దేవునికి ఇష్టంగా లేనట్టు కనబడుతున్నాను? ఎందుకు ఈరోజు కొత్తగా వచ్చిన వారు లేదా నూతనంగా వచ్చిన వారు ఈరోజు బలంగా వాడబడుతూ ఈరోజు ప్రారంభించిన వారు ఎందుకు విశ్వాసంలో జారిపోతున్నారు? మొదటి వారు కబటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అనే మాట మనకు తెలియదా బైబిల్లో? దేవుడు ఎవరికి ఇచ్చిన ఆలోచన బట్టి నమ్మకంగా ఎవరైతే ఉంటారో, నేను మరలా చెప్తున్నాను, దేవుడి దృష్టిలో, దైవజనుడి దృష్టిలో నమ్మకం ఉన్న వారికి చెప్పని ఏముంటాయి? దీవెనలు మెండుగా ఉంటాయి. ఈ మాట మీరు హృదయంలో పెట్టుకోండి గట్టిగా. నమ్మకంగా ఉండాలి మనం ప్రభు దృష్టిలో, దైవజనుడు నమ్మకంగా ఉండాలి. దేవుడు ఎలాంటి స్వార్థం లేకుండా మనకి ప్రేమిస్తున్నప్పుడు సంఘాల్లో విభేదాలు, ఈ నిస్వార్థమైన ప్రవర్తన ఈరోజు ఎవరికి ఉంటుంది చెప్పండి? విశ్వాసులకు ఉన్న వారికే కనబడతా ఉంది ఎక్కువగా. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ చేసుకునే పరిస్థితి. సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి కానీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకోవారిగా ఉండకూడదండి. కొన్నిసార్లు మన కోపమే, మన ఆలోచనలే మన పడదొస్తాయి.
తన కోపమే తన శత్రువు అనే సామెత తెలుసుగా. నాశనానికి ముందు ఏం నడుస్తుంది చెప్పండి? గర్వం నడుస్తుంది. కొన్నిసార్లు మనం ఆ ఆలోచన బట్టి ఏమండి, ఎదుటి వాడి మీద ఉన్న కోపమో లేకపోతే అసూయో లేకపోతే మరొకటి దాన్ని బట్టి మనకున్న తలాంతులు మనం కోల్పోతాం, మనకున్న ఆశీర్వాదం మనం కోల్పోతాం, మనకున్న అభిషేకం మనం కోల్పోతామండి. అలాంటి మనసు ఎప్పుడు మనకు రాకూడదు. ప్రభు దృష్టిలో నమ్మకం ఉండు, దైవజనుడు నమ్మకంగా ఉండు. తిమోతితో అంటున్నాడు పౌలు, తిమోతి, నేను ఏదైతే బోధించానో, ఏ మాటలైతే నీకు ప్రకటించానో అది నువ్వు సంఘాన్ని బలపరచడానికి నేను వచ్చేంత వరకు, నేను రాకపోయినా సరే నువ్వు నాకు మార్గదర్శిగా ఏమండి ఆ సంఘాన్ని బలపరిచేవాడుగా ఉండాలని తిమోతిని పంపిస్తున్నట్టుగా ఆ లేఖ రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే కొరింది పట్టణము మహాభయంకరమైన పట్టణం అండి. విగ్రహారాధన, వ్యభిచారం, దొంగలు, అసూయ, కలహాలు, విభేదాలతో కూడిన ఆ పట్టణంలో తిమోతి అనే యవ్వనస్తుని దేవుడు పౌలు ద్వారా నిలబెట్టినట్టు మనం చూస్తాం. అటువంటి యవ్వనస్తుని బలపరచాలంటే ఒక నమ్మకమైన దైవజనుడు, నమ్మకమైన ఆశీర్వాదం కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు, జీవ వాక్యమును ప్రకటించేవాడు ఆయన వెనకున్నప్పుడు ఏ విషయాలు కూడా మనకు కృంగిపోం. ఈరోజు మేము చేస్తున్న ఈ పరిచయం బట్టి కొన్ని సాక్ష్యాలు మేము వింటామండి. ఆ సాక్ష్యాలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తాయి, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తాయి. ఎందుకు తెలుసా? పాస్టర్ గారు మమ్మల్ని ఎప్పుడు కూడా బలపరుస్తుంటారు, మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. మేము ప్రార్థన చేయలేమండి, ఇదిగో మేము పాట పాడలేమండి, ఇదిగో మేము నిలబడలేము అన్నవారిని దేవుడు ఈరోజు దైవజన్ ద్వారా నిలబెట్టి ఏమండి దేవుడిచ్చిన తలాంతులను వాళ్ళు ప్రోత్సహిస్తూ అనేక సార్లు మాట్లాడుతూ సందర్భంలో ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు, భయపడొద్దు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీరు వాడబడండి, మీ తలాంతులు వాడబడండి, దేవుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని మీరు దాచుకోవద్దు, దేవుడికి ఇచ్చిన ఆత్మ భారం, పరిచయ భారం మీరు చేయండి, దేవుడు నడిపిస్తారని కొన్నిసార్లు మేము ప్రోత్సహించినప్పుడు ఆ మాటల ద్వారా సంఘ బిడ్డలు బలపడి ఏమండి దేవుడు కార్యం జరిగించడం మనం చూస్తాం. ఆ సాక్ష్యములు చాలా గొప్పవి. ఇదేదో మనుషుల ఘనత కోసం కాదండి. మనుషుల ఘనత మనం ఏదో సెలబ్రిటీ లాగా, పబ్లిసిటీ లాగా మనం చేస్తే మాత్రం ముందు పడిపోయేది దైవజనుడే పడిపోతాడు, తర్వాత సంఘ బిడ్డలు పడిపోతారు, సంఘ పునాదులు పడిపోతాయి, భారం పడిపోద్ది, ఆశీర్వాదం కోల్పోతారు. ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకొని ప్రభువుని హెచ్చిస్తే, మరలా చెప్తున్నాను, ప్రభువుని గణపరిస్తే, ప్రభువుకి నమ్మకంగా ఉన్నప్పుడు, దైవజనుడికి నమ్మకంగా ఉన్నప్పుడు నీకు దీవెనలు మెండుగా వస్తాయి. ఆ దీవెనలు ఆపేవాడు ఎవ్వరు కూడా ఈ లోకంలో ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు దైవజనుడికి నమ్మకంగా ఉన్నావా? దేవునికి నమ్మకం ఉన్నావా? అయితే దేవునికి దీవెనలు నీకు వచ్చినట్లే. మరొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఈసారి సంఖ్యాకాండం తీయండి, పాత నిబంధన సంఖ్యాకాండం 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. 12:7. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఓకే, చదవమ్మా. 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదని చాలండి, యెహోవా చాలమ్మా. చూడండి, చాలమ్మా. సంఖ్యాకాండము మనం చదువుకున్న మాటే 12వ అధ్యాయం 7వ వచనంలో దైవజనుడు మోషే గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ మాట మీరు హైలైట్ చేయండి, అండర్లైన్ చేసుకోండి వీలైతే. ఇప్పుడు దేవుడు దృష్టిలో ఇల్లు అన్నప్పటికీ మనకి ఏం గుర్తుకు రావాలి, ఏమి మన ముందుకు రావాలంటే సంఘము. చెప్పండి, ఏంటది? సంఘం. దేవుని సంఘంలో నమ్మకంగా ఉండాలి. ఏమండి, ఒకటి దేవునికి నమ్మకంగా ఉండాలి, 2 దేవుని యొక్క సంఘాన్ని నడిపిస్తున్న దైవజనునికి నమ్మకం ఉండాలి, 3 దేవుని సంఘంలో నమ్మకం ఉండాలి. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని సంఘంలో నమ్మకం ఉండాలి. ఇల్లు నమ్మకం. మేము మరలా చెప్తున్నాను, ఎవరైతే ఇంటిలో నమ్మకం ఉంటారో వారి మీద కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఎవరి మీద పడితే బాధ్యతలు ఇవ్వరు. ఇంటికి పెద్ద కొడుకు అయినంత మాత్రాన బాధ్యతలు ఇవ్వరండి. ఇంట్లో నమ్మకం ఉండాలి. అది కుమారుడైనా కుమార్తె అయినా, ఆడపిల్లైనా మగవారైనా నమ్మకం ఉన్నవారికి బాధ్యతలు ఇవ్వబడతాయి కదా. నమ్మకం ఉన్నవారు, ఉదాహరణకి ఎవరినైనా బయటికి పంపించి మార్కెట్లో కొన్ని సామాన్లు తీసుకురామని చెప్తాం.
ఎవరిని పంపిస్తాం? ఎవరిని భర్తలు పంపించాం కదా, నమ్మకమే ఉన్నవారు. ఇంట్లో పెద్ద కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఎవరైనా కావచ్చు, నమ్మకం ఉన్నారు పంపిస్తుంటాం. అయితే కొన్నిసార్లు మనం ఎవరి మీద అయితే నమ్మకాన్ని పెట్టుకుంటాం, ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డ మీద నమ్మకం పెట్టుకుంటామో వారే కొన్నిసార్లు ఆ నమ్మకాన్ని ఒమ్ముపాలు చేసేవారు కనబడతారు. అయితే అది వారి పుట్టుకతో వచ్చింది కాదు, కానీ చుట్టూరున్న పరిస్థితులు బట్టి ప్రభావితం బట్టి వారు మారిపోయే అవకాశం ఉంది. అయితే చుట్టూ ఉన్న స్నేహితులు ఎంతమంది ఉన్నా చెప్పండి, వజ్రం వజ్రంలాగే ఉండాలి కదా. కొన్నిసార్లు అనుకుంటాం, మన పిల్లల్ని అడుగుతాం, ఏరా అబ్బాయి నీ మీద నేను నమ్మకం పెట్టుకున్నాను కదా, ఏమ్మా నీ మీద నమ్మకం పెట్టుకున్నాను కదా, ఎలా నువ్వు నమ్మకాన్ని ఒమ్ము చేసావు, మమ్మల్ని ఎలాగ నువ్వు అవమానపరిచావు, దుఃఖపరిచావు, బాధ పెట్టావు, నీకు ఇది న్యాయం అనిపించట్లేదా అని మన పిల్లలు మనం కొన్నిసార్లు అడిగినప్పుడు వారిచ్చే సమాధానం తెలుసా? నేనేం చేయలేదు డాడీ, నేనేం చేయలేదు మమ్మీ, ఇదిగో స్నేహితుల ప్రభావం బట్టో, లేకపోతే ఒత్తిడి బట్టో, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ బట్టో నేను ఇలా చేయవలసి వచ్చింది అని కొన్నిసార్లు సమాధానం మనం వింటూ ఉంటాం. ఇది సాధారణంగా వినే సమాధానమే, కానీ ఎంత ఇంపాక్ట్ ఉన్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా చెప్పండి, వజ్రం వజ్రంలాగే ఉంటుంది కదా, ముత్యం ముత్యంలాగే ఉంటుంది, బంగారం బంగారంలాగే ఉండాలి. ఎంతమంది అయినా ప్రభావితం చేయనివ్వండి, ఎంతమంది అయినా మిమ్మల్ని బలహీనతలోకి తీసుకువెళ్ళనివ్వండి, నువ్వు నిలబడాలి. నువ్వు ఒకేసారి ఆలోచన రావాలి, అయ్యో నా తల్లిదండ్రులు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, నా భార్య నా మీద నమ్మకం పెట్టుకుంది, నా భర్త నా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఈరోజు నేను ఏదో తాత్కాలికమైన ఆనందం కోసం, తాత్కాలికమైన సుఖం కోసం, సంతోషం కోసం నేను ఇలా చేయడం తప్పు కదా అని ఒక ఆలోచన మనకు రావాలి. దీన్నే మనస్సాక్షి అంటారు. చెప్పండి, ఏమంటారు? మనస్సాక్షి. అది మనల్ని కొన్నిసార్లు గద్దిస్తుంటుంది. మీకు ఇది ఇబ్బంది కలిగించవచ్చు, కానీ కొన్నిసార్లు మనస్సాక్షిని తీసుకెళ్ళి మనం ఎక్కడో లాకర్లో చక్కని ఆ పాస్వర్డ్లు పెట్టి లాక్ చేసే పరిస్థితి కనబడతా ఉంది. మనస్సును తీసుకెళ్లిపోయారు, మనస్సాక్షిని కూడా తీసుకెళ్లిపోయారు. ఆత్మ చెప్తున్న మాటలో చెవిగలవాడు వినుగాకని సంఘంతో ఎందుకు మాట్లాడుతున్న మాట తెలుసా? లోపల దేవుని ఆత్మ ఎప్పుడు కూడా మనల్కి ఒక రకమైన సూచకమైన డైరెక్షన్ ఇస్తూ ఉంటుందండి. ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇది జాగ్రత్తగా చేయి, వద్దు అటు వెళ్ళొద్దు, నువ్వు ప్రమాదంలో పడతావు. కొన్నిసార్లు మనకి ఆ సంకేతాలు వస్తాయి, ఆ సిగ్నల్స్ వస్తాయి. వాటినంటిని మనం దూరం పెట్టేసి చెప్పండి, మనిషి ఆలోచన సొంత ఉద్దేశాలతో పరిగెత్తి పడిపోయిన వారు లేరా? పడిపోయిన తర్వాత అయ్యో నేను పడిపోయాను, విరిగిపోయింది, కాలు విరిగిపోయింది, శరీరం గాయమైపోయింది, రోగం వచ్చేసింది అనే దానికన్నా నువ్వు పాపం నుంచి పరిగెత్తే, పరిశుద్ధత వైపును పరిగెడితే, దేవుని వైపును పరిగెడితే నువ్వు నమ్మకం బట్టి ఏమవుతుంది? ప్రభు ఏమిస్తాడు చెప్పండి? దేవుని ఇస్తాడు. మోషే వీళ్ళంతటిలో అంటే సంఘంలో నమ్మకం ఉన్నాడు కాబట్టే 6 లక్షల మంది, మీరు ఇమాజిన్ చేయండి ఆ ఫిగర్, 6 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు, అందులో ఇంకా చాలా మంది, ఇంకా పశు సంతతి కావచ్చు, ఇంకా చాలా సామాగ్రి అంతా కూడా లెక్కేసుకుంటే కొన్ని లక్షల మంది వస్తారు. 6 లక్షల మంది ప్రజల్ని నడిపించడానికి ఎంత నమ్మకమైన కావాలి చెప్పండి ఒకసారి. ఈరోజు పట్టుమని ఒక 10 మంది నిలబడలేని పరిస్థితి ఈరోజు, ఒక కుటుంబాన్ని నమ్మకంగా నడిపించలేని పరిస్థితి ఈరోజు, ఒక వ్యవస్థని, ఒక సమాజంని, ఒక కంపెనీని, ఒక 100 మందిని హ్యాండిల్ చేయలేని ఆ ఫ్రస్ట్రేషన్, ఆ మానసికమైన ఒత్తిడి, ఆ భారం రావటం ద్వారా అయ్యో ఈ భారాన్ని భరించలేను, ఈ ఒత్తిడిని తట్టుకోలేనని ఎంతమంది ఈరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోతే పరిస్థితి కనబడుతుంది. ఆలోచించండి ఒకసారి. శారీరకంగా మానసికంగా బలహీనపడి అనాలోచిత మనము దేవుని దూరం అయిపోయినప్పుడు, దేవుని మాటకు దూరం అయిపోయినప్పుడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయినప్పుడు, దైవజనుడికి దూరం అయిపోయినప్పుడు మన శ్రమలు మనమే కొని తెచ్చుకుంటాం. మనకున్న చుట్టూన్న పరిస్థితులన్నీ మనము హ్యాండిల్ చేయలేకపోతే, చుట్టూన్న అపవాది ఆలోచనలు మనం ఎదిరించలేకపోతే, ధైర్యంగా నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎలా మన సహాయం చేస్తాడు? దేవుడు అంటున్నాడు, ఫస్ట్ నువ్వు నిలబడు. హిజ్కియా అదే నిలబడ్డాడు ప్రభు సన్నిధిలో. దేవుని చెప్పినంత యావత్తు చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, అతను దేవునికి నమ్మకంగా ఉన్నాడు. నమ్మకం ఉండడం ద్వారా అతను వర్ధిల్లుతూ వచ్చాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వర్ధిల్లుతూ వచ్చానండి, వర్ధిల్లాడు ఆయన. మరణ రోగం నుంచి వర్ధిల్లాడు. దేవుని అభిషేకము వర్ధిల్లుతూ వచ్చింది. దేవుని ఆత్మ అతను నడిపిస్తూ వచ్చింది. తిమోతి పౌలుకి లోబడడం ద్వారా, పౌలు మాటకి లోబడడం ద్వారా, అంటే దైవజనుడికి నమ్మకంగా ఉండడం ద్వారా అతను కూడా వర్ధిల్లుతూనే వచ్చాడు. ఎక్కడ కూడా పడిపోయినట్టుగా మనం చూడలేదు, ఎక్కడ కూడా పడిపోయినట్టుగా ఎక్కడ మనకు కనబడదండి. యవనస్తుడే, యవన కాలం, ఉడుకు రక్తం అతని శరీరాన్ని లోపరుచుకున్నాడు, అతని మనసును లోపరుచుకున్నాడు, అతని ఆలోచన లోపరుచుకున్నాడు. అన్ని లోపరుచుకొని దైవజనుడికి నమ్మకం ఉండడం ద్వారా అంత పెద్ద బాధ్యత తిమోతికి తీసుకోవడానికి జరిగింది. తిమోతి ఏ స్థలంలో ఉండి ఏ పరిస్థితిలో ఉండి తీసుకున్నట్టు తెలుసా? చుట్టూ అంతా కూడా పాపముతో నింపబడింది. నా చుట్టూరు అందరూ త్రాగుబోతులే కాబట్టి నేను కూడా త్రాగుబోతు అయ్యాను
అంటానికి విడ్డూరంగా ఉంది. నా చుట్టూరు అందరూ సిగరెట్ తాగేవారండి, అందుకే నేను కూడా సిగరెట్ అలవాటు చేసుకున్నాను అంటానికి విచిత్రంగా లేదు. ఎవరో ఏదో తప్పు చేశారు వాని బట్టి మనం అదే తప్పులో పడిపోయాం అంటే అది మన బలహీనత అవుతుంది తప్ప అది తల్లిదండ్రుల పెంపకం కాదు, అది దైవజనుడు ఆలోచన కాదు, దేవుని దృష్టి కాదు. అది సొంత ఆలోచన, సొంత ఉద్దేశాలు. కొన్నిసార్లు సరదాగా ప్రారంభిస్తాం, సరదాకి చిన్న చిన్న అలవాట్లు ప్రారంభిస్తాం. అలవాట్లు ప్రారంభించిన తర్వాత వాటి నుంచి బయటికి రావడానికి మనం చాలా ఇబ్బంది పడాలి సుమా, చాలా ఇబ్బంది పడాలి. మన పిల్లలు ఏ క్రమశిక్షణలో ఉన్నారు, మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాం, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం, ఎవరి దృష్టిలో మనం అనుకూలంగా ఉన్నాం ఆలోచించేయండి. మోషే ఇల్లంతా నమ్మకుండా కాబట్టి దేవుడు 6 లక్షల మంది బాధ్యత మోషేకి అప్పించినట్టు మనం చూస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మన నమ్మకాన్ని బట్టి ప్రభు మన ఆనందిస్తున్నాడా? నీ నమ్మకం బట్టి, నీ పరిచయం బట్టి. మనం ఇంకా ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి? చాలా విషయాల్లోనే. కానీ ఒక మాట చూపు నేను ప్రార్థనలకు వెళ్తాను, సమయం అయిపోయింది. అందరు తీయండి ఈసారి అపోస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 21వ వాక్య భాగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాం. చదవండి, ఆఖరి మాట ముగిద్దాం. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 21. సమాచారమంతా తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడు ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన తూకికి నా సంగతులని మీకు తెలియజేయను. మీరు నా సమాచారం తెలుసుకున్నటకు అతడిని హృదయం అతని అర్థంకు పంపితిని. చాలండి, చూడండి మళ్ళా చాలమ్మా. పౌలు అంటున్నాడు ఇక్కడ, మీరు ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి, ఎవరిని బట్టి నమ్మకం ఉండాలంటే పరిచర్యలో నమ్మకం ఉండాలి. ఆ మాట మరొకసారి చదవమ్మా. 6వ అధ్యాయం 21వ వచనం మరొకసారి చదువుతున్నాం. ఎఫ్ఎస్సి 6:21. నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరులను ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తూకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. చాలండి, చూడండి అక్కడ చదువుతున్న మాట మనం చదివాం. మీరును నా క్షేమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరులను ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన. ఆ మాటని అండర్లైన్ చేయండి. చెప్పండి, ఏ విషయాలు నమ్మకం ఉండాలి? పరిచారక అంటే పరిచర్య. అర్థమవుతుందా? పరిచయలో నమ్మకం ఉండాలి. ఇది మనం సాధారణంగా వినే మాటలే, ఎప్పుడు క్యాజువల్గా అనుకునే మాటలే. నువ్వు పరిచయలో నమ్మకం ఉండు, దేవుని సంఘంలో నమ్మకంగా ఉండు, దైవజనునికి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. వినడానికి చెప్పడానికి చాలా సులువుగా ఉంటాయి, పాటించడం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఒక స్టాండర్డ్ మనం మెయింటైన్ చేయాలంటే, ఒక నమ్మకత్వం మనం సంపాదించాలంటే మనం ఎంత పరిచయం చేస్తే మనం దేవునికి నమ్మకం ఉంటుంది చెప్పండి. ఎంత అనుకూలంగా మనం దేవునికి నైవేద్యం అర్పించాలి, స్తుతి ఆరాధన, స్తుతి నైవేద్యం. మన ప్రాణము, మన ప్రాణాత్మలు, దేహము దేవునికి సమస్తం అర్పించినప్పుడే కదా నువ్వు పరిచయలో నమ్మకంగా ఉంటావని దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటావు. ఐతుకు అనే వ్యక్తి కూడా సేమ్ తిమోతికి ఉన్న దర్శనమే, తిమోతికి ఉన్న ఆలోచన పౌలు ఇక్కడ మరొక సందర్భంలో ఎఫ్ఎస్సి పట్టణంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిచయలో నమ్మకంగా ఉండు, నమ్మకస్తుడైన ఐతుకు నేను పంపిస్తున్నాను. పరిచయలో నమ్మకంగా ఉండాలి. మన పరిచర్య నానా విధములు. నేను చెప్పాను కదా మీకు, మొన్న సంఘంలో కూడా మాట చెప్పాను. పరిచర్య అంటే వాక్య పరిచర్య ఒకటే కాదు, సంఘ పరిచర్యలో నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఒక బాధ్యత, సంఘ బిడ్డలను నడిపించేది ఒక బాధ్యత, వారు సంఘంలోకి రాగానే చక్కగా నవ్వుతూ పలకరించే ఒక పరిచర్య, దానికన్నా ముందు సంఘమును సిద్ధపరిచే పరిచర్య అంటే పరికరాలన్నీ ముందుగానే అమర్చడం, సంఘమును శుభ్రం పరిచే పరిచర్య. ఏమండి, సంఘంలో బిడ్డలు విశ్వాసులు చెప్పులు ఇప్పుతారు కదా, ఎక్కడ పడితే అక్కడ ఇప్పేస్తారు కదా, అవి క్రమశిక్షణగా పెట్టే ఒక పరిచర్య. తెలుసా ఎంత దీవెనకరంగా ఉంటుంది ఆ పరిచర్య? సంఘంను తుడిచే పరిచర్య. కొంతమంది పక్క బాటిల్ ఎత్తారు, పక్కన టిష్యూ వారు పడేసిన వారు టిష్యూ ఎత్తారు. ఇది ఎక్కడ విడ్డోరో నాకు అర్థం కాదు. మన ఇంట్లో మనం అలా చేస్తావా? నీ గదిలో నువ్వు ఉంటున్న ఇంట్లో అలా చెత్త అంతా పడేస్తావా? నువ్వు పడుకున్న బెడ్ మీద ఇష్టాసరంగా చెత్త అంతా ఉంటాయి, నీకు ఇష్టమా? నీకు అలా కాదు కదా. సంఘం అనేది ఒక కుటుంబం, ఒక వ్యవస్థ కాదు. అది ఏదో ఎవరో ఒకరు స్థాపించింది కాదండి. దేవుని సంఘంలో దేవుని పరిచర్య ఎలా ఉండాలంటే ఆత్మాభిమానం, ఆత్మ సమర్పణ కలిగి చేయాలండి, పరిపూర్ణం కలిగి చేయాలి.
పాడే తలంతు, పాడే పరిచర్య, కోయర్ పరిచర్య, వాయిద్యాలు వాయించే పరిచర్య, ఆ మైక్స్ని మిక్సర్ని ట్యూనింగ్ చేసే పరిచర్య, అడ్జస్ట్మెంట్ చేసే పరిచర్య. ఇది చూడడానికి చాలా సింపుల్గా కనపడుతుందండి, సింపుల్గా కనపడదు. కానీ దీని వెనక చెప్పండి ఏముంటుంది? మెండైన దీవెనలు ఉంటాయి. గట్టి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది కంటికి కనపడవండి. అది ఏదో ఎక్స్పోజ్ చేసుకునే దీవెనలు కాదు ప్రభు ఇచ్చేది. అదేదో మనకు కనబడే తలాంతు బట్టి దీవెన కాదు. అది మెండైన దీవెనలు ఆశ్చర్యంగా ప్రభు ఇస్తారు. ఆ దీవెన ఎలా ఉంటుందంటే సొలొమోను గారు ఇచ్చిన గొప్ప సాక్ష్యం తెలుసా? నీ వంటి వాడు ఇక ముందు కానీ నేను తర్వాత కానీ ఉండబోడు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు, దైవజనునికి నమ్మకంగా ఉండు, దేవుని సంఘంలో నమ్మకంగా ఉండు, పరీక్షలో నమ్మకంగా ఉండు. నమ్మకం ఉన్న వారికి దీవెనలు మెండుగా వస్తాయి. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం.